అఘోరి వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. శ్రీవర్షిణి అనే బీటెక్ చదివిన యువతికి అఘోరి మాయ మాటలు చెప్పి తన వశం చేసుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తమ కూతుర్ని అఘోరి కిడ్నాప్ చేసిందంటూ, వశీకరణం చేసిందంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడం ఇటీవల తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల గుజరాత్ వెళ్లిన అఘోరి నుంచి శ్రీవర్షిణిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవర్షిణి సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరితో ప్రేమాయణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన యువతి శ్రీవర్షిణి సంచలన విషయాలు వెల్లడించింది. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తనకు అఘోరికి పెళ్లి జరిగినట్లు ఆమె తెలిపింది. అఘోరి తనకు తాళి కట్టిందని పేర్కొంది. ఇష్టమైన వ్యక్తులతో ఉండే హక్కు తనకుందని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లంటే కేవలం శృంగారం కాదన్న శ్రీవర్షిణి అఘోరి వ్యక్తిత్వం తనకు నచ్చినట్లు వివరించింది. అందుకే పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేసింది. అఘోరితో రిలేషన్ అసహజమైనదన్న ప్రశ్నకు శ్రీవర్షిణి షాకింగ్ కామెంట్స్ చేసింది. అఘోరి నుంచి దూరం చేస్తే తట్టుకోలేనని ఆమె అన్నారు. ఈ ఎడబాటును తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తారని ఆమె ప్రశ్నించింది. అఘోరిపై తన ప్రేమ ఎప్పటికీ తగ్గదన్న శ్రీవర్షిణి 5 కాదు 10 ఏళ్లైనా తన లవ్ చెక్కు చెదరదని ఆమె స్పష్టం చేసింది. మరోవైపు ఇదే డిబేట్ లో పాల్గొన్న అఘోరికి యాంకర్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరే నిత్యం కారులో తిరుగుతుంటారు, మీ వెంటే యువతిని కూడా తిప్పుతూ ఉంటారా అని ప్రశ్నించారు. దీనికి అఘోరి ఆసక్తికర సమాధానమిచ్చింది. తాను నార్త్లో ఓ స్థలం చూస్తున్నట్లు చెప్పింది. అక్కడే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీవర్షిణితో కలిసి జీవిస్తానని లేడీ అఘోరి పేర్కొంది. శ్రీవర్షిణి ఇక నుంచి తన భార్య అన్న అఘోరి తన నుంచి ఆ యువతిని ఎవరు దూరం చేయలేరని తేల్చి చెప్పింది. ఇటీవల గుజరాత్ లోని పెట్రోల్ బంక్ లో లేడీ అఘోరి శ్రీవర్షిణి నిద్రిస్తుండగా పోలీసుల సాయంతో యువతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. యువతిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. తాను అఘోరిని వదిలి రానని కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడిన కుటుంబ సభ్యులు వినలేదు. వర్షిణి ఫ్యామిలీకి చెందిన విష్ణు, శ్రీహర్ష, భవాని ఆమెను తమతో పాటు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటికి రాగా అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే వర్షిణి కుటుంబ సభ్యుడు శ్రీ విష్ణు ద్వారానే ఆమెకు అఘోరితో పరిచయం అయిందని తెలుస్తోంది. ఓ రోజు విజయవాడలోని జనసేన పార్టీ ఆఫీస్ వద్ద అఘోరి కారు ఆగిపోగా విష్ణు అఘోరిని చూసి తన ఇంటికి రావాలని సూచించారు. అఘోరి ఆ ఇంట్లో దాదాపు 2 వారాలు ఉండగా ఈ క్రమంలో శ్రీవర్షిణి ఆమె మాయలో పడిపోయింది. ఓ రోజు మార్నింగ్ ఇద్దరు చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు ఆమెపై కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. లేడీ అఘోరి వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. శ్రీవర్షిణి అనే బీటెక్ చదివిన యువతికి అఘోరి మాయ మాటలు చెప్పి తన వశం చేసుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తమ కూతుర్ని అఘోరి కిడ్నాప్ చేసిందంటూ, వశీకరణం చేసిందంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడం ఇటీవల తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల గుజరాత్ వెళ్లిన అఘోరి నుంచి శ్రీవర్షిణిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవర్షిణి సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరితో ప్రేమాయణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన యువతి శ్రీవర్షిణి సంచలన విషయాలు వెల్లడించింది. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తనకు అఘోరికి పెళ్లి జరిగినట్లు ఆమె తెలిపింది. అఘోరి తనకు తాళి కట్టిందని పేర్కొంది. ఇష్టమైన వ్యక్తులతో ఉండే హక్కు తనకుందని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లంటే కేవలం శృంగారం కాదన్న శ్రీవర్షిణి అఘోరి వ్యక్తిత్వం తనకు నచ్చినట్లు వివరించింది. అందుకే పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేసింది. అఘోరితో రిలేషన్ అసహజమైనదన్న ప్రశ్నకు శ్రీవర్షిణి షాకింగ్ కామెంట్స్ చేసింది. అఘోరి నుంచి దూరం చేస్తే తట్టుకోలేనని ఆమె అన్నారు. ఈ ఎడబాటును తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తారని ఆమె ప్రశ్నించింది. అఘోరిపై తన ప్రేమ ఎప్పటికీ తగ్గదన్న శ్రీవర్షిణి 5 కాదు 10 ఏళ్లైనా తన లవ్ చెక్కు చెదరదని ఆమె స్పష్టం చేసింది. మరోవైపు ఇదే డిబేట్ లో పాల్గొన్న అఘోరికి యాంకర్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరే నిత్యం కారులో తిరుగుతుంటారు, మీ వెంటే యువతిని కూడా తిప్పుతూ ఉంటారా అని ప్రశ్నించారు. దీనికి అఘోరి ఆసక్తికర సమాధానమిచ్చింది. తాను నార్త్లో ఓ స్థలం చూస్తున్నట్లు చెప్పింది. అక్కడే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీవర్షిణితో కలిసి జీవిస్తానని లేడీ అఘోరి పేర్కొంది. శ్రీవర్షిణి ఇక నుంచి తన భార్య అన్న అఘోరి తన నుంచి ఆ యువతిని ఎవరు దూరం చేయలేరని తేల్చి చెప్పింది. ఇటీవల గుజరాత్ లోని పెట్రోల్ బంక్ లో లేడీ అఘోరి శ్రీవర్షిణి నిద్రిస్తుండగా పోలీసుల సాయంతో యువతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. యువతిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. తాను అఘోరిని వదిలి రానని కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడిన కుటుంబ సభ్యులు వినలేదు. వర్షిణి ఫ్యామిలీకి చెందిన విష్ణు, శ్రీహర్ష, భవాని ఆమెను తమతో పాటు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటికి రాగా అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే వర్షిణి కుటుంబ సభ్యుడు శ్రీ విష్ణు ద్వారానే ఆమెకు అఘోరితో పరిచయం అయిందని తెలుస్తోంది. ఓ
ఓ రోజు విజయవాడలోని జనసేన పార్టీ ఆఫీస్ వద్ద అఘోరి కారు ఆగిపోగా విష్ణు అఘోరిని చూసి తన ఇంటికి రావాలని సూచించారు. అఘోరి ఆ ఇంట్లో దాదాపు 2 వారాలు ఉండగా ఈ క్రమంలో శ్రీవర్షిని ఆమె మాయలో పడిపోయింది. ఓ రోజు మార్నింగ్ ఇద్దరు చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో శ్రీవర్షిని కుటుంబ సభ్యులు ఆమెపై కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.